హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్త వినని రోజే లేదు. నిత్యం పదుల సంఖ్యలో ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలకు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ఆపదొస్తుందో తెలియట్లేదు. చివరికి నా అనుకున్న వారిని కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చాయి. చాలా ఘటనలు పరిశీలిస్తే తెలిసిన వారే అత్యాచారాలకు పాల్పడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంఘటనలను చూసి తెలుసుకుందాం. జూన్ 14న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమత రైస్ మిల్లులో ఓ దారుణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన బలరాం అనే డ్రైవర్ గురువారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అదే రైస్ మిల్లులో ఆసిఫాబాద్ జిల్లా దాయగాం గ్రామానికి చెందిన ఓ మహిళ పనిచేస్తోంది. ఆమె తన 6 ఏళ్ల బాలికతో నిద్రిస్తుండగా ఆమె పక్క నుంచి బాలికను ఎత్తుకెళ్లిన బలరాం మిల్ పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేసి అనంతరం చంపేశాడు. జూలై 7న ముచ్చుమర్రిలో పార్కులో ఆడుకోవడానికి వెళ్లిన 8 ఏళ్ల బాలికను 3 మైనర్ బాలురు అత్యాచారం చేసి చంపేసి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో బాలికను పడేశారు. ఆగస్టు 3న భవానీపురంలో ఓ ప్రధానోపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడాడు. సాయంత్రం కంప్యూటర్ గదికి తీసుకెళ్లి వేధించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విసన్నపేట మండలంలో ఓ గ్రామంలో ఈ నెల 14న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఇదే అవకాశంగా అదే గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి బలవంతంగా ఇంటి వెనుకకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బందరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది బాలిక. ఈ నెల 6న సాయంత్రం బడి వదిలేక స్నేహితురాలని కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తోంది. ఓ యువకుడు ఆమెను అడ్డగించి బైక్పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అఘాయిత్యం చేశాడు. మానసిక క్షోభ భరించలేక వారం తర్వాత ఆమె ఇంట్లో చెప్పింది. ఇక విసన్నపేట మండలం విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. అదే గ్రామ యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఈ నెల 14న ఆమె కళాశాల నుంచి వెళ్తుండగా మధ్యలో ఓ భవనంలోకి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. మరుసటి రోజు బాధితురాలు తల్లికి వివరించగా నిందితుడిపై పోక్సో కేసు పెట్టారు. పిల్లల భవిష్యత్తు విషయంలో ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాల్లోనూ అవగాహన కల్పించడానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఆలస్యం జరగకూడదు. లేదంటే వారి జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇదే పెను సమస్యగా మారి వేధిస్తుంది. పిల్లలకు ఎవరి వద్దైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వారి గురించి ఇంట్లో చెప్పమని చెప్పాలి. వారికి ఏదైనా చేదు అనుభవం ఎదురై ఉంటే సున్నితంగా మెల్లగా అడిగి సమస్య తెలుసుకుని పరిష్కరించాలి. లైంగిక దాడులకు గురవుతున్న వారిలో గ్రామీణ బాలికలే అధికంగా ఉంటున్నారు. పేద కుటుంబాల పిల్లలు కావడం, మంచి తిండి డబ్బులకు ఆశగా చూస్తున్న ఎదురు చూపులను ఆసరాగా చేసుకుని పలువురు బరి తెగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ పిల్లల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఎక్కువగా ఉంది. సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు చెప్పడంతో పాటు శరీరంలో ఎక్కడెక్కడ తాకితే వ్యతిరేకించాలో అర్థమయ్యేలా కూడా తెలియజేసే చైతన్యపరచాలి. ఇక శరీరానికి సంబంధించి సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయని పిల్లలకు తెలియాలి. వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు స్పందించడమే కాదు, తక్షణం వ్యతిరేకించడం ఎలాగో కూడా నేర్పించాలి.